అప్పుడు విభీషణుడు రామచంద్రమూర్తికి రావణాసుడి వృత్తాంతం చెప్తున్నాడు. అందరూ చెప్పేది వేరు, విభీషణుడు చెప్పేది వేరు. ఎందువల్లంటే విభీషణుడు ఆ ఇంట్లో పుట్టినవాడే. అన్ని విషయాలు విభీషణుడికి తెలిసినంత కొరవాళ్ళకి తెలియదు కదా. విభీషణుడు చెప్తున్నాడు, రామ, రావణాసురుణ్ణి జయించడం కూడా చిన్న విషయమేం కాదు. మా అన్నగారు బ్రహ్మదేవుణ్ణి గురించి గొప్ప తపస్సు చేశాడు. గొప్ప తపస్సు చేసి ఎవ్వరి చేత చావు లేకుండా వరం కోరాడు. దేవతల చేత, యక్షుల చేత, గరుడుల చేత, కిన్నరుల చేత, కింపురుషుల చేత, నాగుల చేత, ఎవ్వరి చేత చావు లేకుండా కోరుకుని నరవానరులు మాత్రం కోరుకోలేదు. ఏమంటే వాళ్ళు అల్పులు, వాళ్ళు నన్నేం చేయలేరులే అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. అందువల్ల అసాధ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు రావణుడు. తరువాత కుంభకర్ణుడు ఉన్నాడు. కుంభకర్ణుడు చాలా బలవంతుడు. కుంభకర్ణుడిని జయించడం కూడా అసాధ్యమైనటువంటి పని. అందరినీ కూడా జయించిన వాడు కుంభకర్ణుడు. ఇక ప్రహస్తుడు ఉన్నాడు. ఈ ప్రహస్తుడు అనేటువంటి ఆయన సకల ఆ రాక్షస సేనానాయకుడు. తర్వాత ఏంటంటే ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి అయినటువంటి ఈ ప్రహస్తుడు ఎంత గొప్పవాడంటే కుబేరుడి యొక్క సర్వసేనాధిపతి మాణిభద్రుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ మాణిభద్రుడు అనేటువంటి ఆయన్ను కూడా జయించాడు. అంటే కుబేరుడి సేనాధిపతిని కూడా జయించి సైన్యాన్ని అంతా జయించాడంటే ఎంత పరాక్రమవంతుడు. అటువంటి వాడు ప్రహస్తుడు. ఇక ఇంద్రజిత్తు ఉన్నాడు. ఇంద్రజిత్తు మహామాయగాడు. గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేసి గొప్ప ధనుర్బాణాలు, అభేద్యమైనటువంటి కవచము ఇవన్నీ కూడా సంపాదించినటువంటి వాడు. అభేద్యమైన కవచం ఉంది. అభేద్యమైన కవచాన్ని ధరించి ధనుర్బాణాలు ధరించాడంటే ఆ ఇంద్రజిత్తు ఆ కాంచన రథం మీద ఎక్కాడంటే అదృశ్యమైపోతాడు. అదృశ్య రూపుడై భయంకరమైన యుద్ధం చేస్తాడు. ఆ ఇంద్రజిత్తును సంహరించడం కూడా సామాన్యమైనటువంటి పని కాదు. కాబట్టి ఇక ఈ వీళ్ళ యొక్క సైన్యాన్ని గురించే నేను చెప్పాను. ఇక ఈ రాజ్యంలో ఈ రావణాసురుడి యొక్క పరిపాలనలో ఇటువంటి బలపరాక్రమ సంపన్నులైనటువంటి వాళ్ళు 10,000 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. 10,000 కోట్ల మంది ఉన్నారు. ఈ 10,000 కోట్ల మంది కూడా మహాపరాక్రమవంతులు. వాళ్ళందరినీ కూడా జయించాలి. ఇది రావణాసురుడి యొక్క విశేషము. ఇక లంకానగరం కూడా భయంకరమైనటువంటి దుర్గముతో కూడినటువంటిది. చాలా కట్టుబాట్లు, చాలా గట్టి పటిష్టమైనటువంటి రక్షణతో ఉండేటువంటిది రామ అని చెప్పాడు. అంతా చెప్పిన తర్వాత చిరునవ్వు నవ్వి రామచంద్రమూర్తి, అంత శక్తివంతులు, అంత మహాబల పరాక్రమ సంపన్నులు, త్రిలోకాలను జయించినటువంటి మహావీరులందరినీ కూడా జయిస్తూ నేను రావణ సంహారం చేసి కుంభకర్ణుని సంహరించి ఇంద్రజిత్తును సంహరించి ఇప్పుడు విభీషణ మీరు చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించి లంకా రాజ్యాన్ని నీకు పట్టం కడతాను అని చెప్పాడు. అందువల్ల ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి వెంటనే లక్ష్మణస్వామిని పిలిచి, లక్ష్మణ నాయన సముద్ర జలాలు తీసుకొనిరా, ఇప్పుడే లంకా రాజ్యానికి విభీషణుడి పట్టాభిషేకం చేస్తాం అన్నాడు. అంటే యుద్ధం జరగలేదు, రావణాసురుని చంపలేదు. ఎంత ధైర్యమో చూడు రామచంద్రమూర్తి, ఎంత నమ్మకం ఉందో చూడు ఆయనకు. వెంటనే లక్ష్మణస్వామి వెళ్ళి ఇంకా సుగ్రీవుడు మొదలైనటువంటి వానరులు కూడా రాగా సముద్రం దగ్గర, సముద్రం అనేటువంటిది అన్ని నదులు కలిసి ఉంటాయి కాబట్టి ఆ పుణ్యతీర్థాలన్నీ కూడా తీసుకుని వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత కొన్ని మంత్రాలు చెప్పి ఆ లంకా రాజ్యానికి అధిపతి విభీషణుడు అని చెప్పి అక్కడే పట్టాభిషేకం చేసేసారు. ఇది
తర్వాత ఆయన రావణాసురుడు సంహరింపబడిన తర్వాత చేసుకునేటువంటి పట్టాభిషేకం పాలు అవన్నీ వేరు. ఇక్కడే అయిపోయింది ఆయనకి పట్టాభిషేకం. ఇది ఈ పట్టాభిషేకం యొక్క గొప్పతనం ఏంటంటే, మనం ప్రతి పట్టాభిషేకాన్ని గురించి చెప్తూ వస్తున్నాం. పాదుకా పట్టాభిషేకం అయింది, సుగ్రీవ పట్టాభిషేకం అయింది, ఇక్కడ విభీషణ పట్టాభిషేకం. రామచంద్రమూర్తి సమక్షంలో వానరులందరూ చూస్తూ ఉండగా, ఆకాశంలో దేవతలందరూ చూస్తూ ఉండగా, లక్ష్మణస్వామి ఆ దివ్యమైనటువంటి జలాలను అభిమంత్రించి ఆ విభీషణుడికి ప్రోక్షణ చేస్తూ ఉండగా, లంకా రాజ్యాన్నంతా కూడా నేను విభీషణుడికి సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ విభీషణుడికి పట్టాభిషేకం చేయించేశాడు రామచంద్రమూర్తి. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో అర్థ సంబంధమైనటువంటి పట్టాభిషేకం. అర్థ సంబంధము అంటే ధన సంపన్నమైనటువంటిది. లంకానగరంలో ఉన్నంత ఐశ్వర్యం, లంకానగరంలో ఉన్నంత ఆనందకరమైనటువంటి భోగభాగ్యాలను అనుభవించేటువంటి ఐశ్వర్యాలు, బంగారు వజ్ర వైఢూర్యాలు ఇంకా అయోధ్యలో కూడా లేవు ఇంతంత ఐశ్వర్యం అనమాట. అంత ఐశ్వర్యం ఉండేదానికి అధికారి అయిపోతున్నాడు విభీషణుడు. ఎందువల్ల? రామచంద్రమూర్తి పాదాలను ఆశ్రయించాడు కాబట్టి. రామచంద్రమూర్తి పాదాలను ఎవరు ఆశ్రయించినా కానీ అష్టైశ్వర్యాలు వెంటనే ఫలిస్తాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా సుగ్రీవుడు రామచంద్రమూర్తిని ఆశ్రయిస్తే ఆయనకు ఆ కామభోగాలన్నీ కూడా వెంటనే లభించాయి కదా. ఇక్కడ ఈ ఆ విభీషణుల వారికి సకల ఐశ్వర్యాలు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఎప్పుడు కలిగిందో వెంటనే సామ్రాజ్యం వచ్చేసిందనమాట. ఆయన ఇచ్చాడు అంటే ఇంకా పట్టాభిషేకం అయిపోయినట్టే లెక్క. ఆ విధంగా రామాయణాన్ని విన్న, రామచంద్రమూర్తి కథ విన్న, రామచంద్రమూర్తిని ఆశ్రయించిన ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ లభిస్తాయనే దానికి ఇక్కడ ఉదాహరణ అనమాట. ఆ సముద్ర తీరంలోనే పట్టాభిషేకం జరిగిపోయింది. పట్టాభిషేకం అయిపోయింది, ఆనందంగా ఉన్నారు అందరూ. దేవతలందరూ కూడా సంతోషపడ్డారు. దేవతలందరూ కూడా సంతోషపడ్డ తర్వాత వానరులందరూ కూడా విజయోత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. అప్పుడు రామచంద్రమూర్తి ఏదో ఆలోచించుకుంటున్నాడు. సుగ్రీవుడు, హనుమంతుడు వీళ్ళు ఒక ముఖ్యమైనటువంటి వాళ్ళు. కొంతమంది విభీషణుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు విభీషణుడిని అడిగారు, విభీషణ, నువ్వు ఇప్పుడు లంకాధిపతివి కదా, లంకకు నువ్వే కదా ఇప్పుడు రాజువు. ఈ లంకను జయించడానికిగా మేము బయలుదేరుతున్నాం కదా. బయలుదేరేటప్పుడు ఇక్కడ మనకు పెద్ద ఆటంకం ఏంటంటే సముద్రం. ఈ సముద్రాన్ని దాటాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఈ సముద్రాన్ని దాటాలంటే ఏం చేయాలి? సముద్రం చూస్తే శతయోజన విస్తీర్ణమైనటువంటి ఆ సముద్రం ఎలా దాటాలో మాకు అర్థం కావడం లేదు. సముద్రాన్ని ఎలా తరించాలి, దానికి ఏదన్నా ఉపాయం ఉన్నదా అని చెప్పి విభీషణుడిని అడిగారు అన్నమాట. విభీషణుడిని అడిగితే విభీషణుడు ఏం చెప్పాడంటే, సముద్రాన్ని దాటేదానికి ఒక ఉపాయం ఉన్నది నాయన. ఏంటంటే రామచంద్రమూర్తి యొక్క ముత్తాత అయినటువంటి సగరుడు అనేటువంటి ఆయన వల్లే ఈ సముద్రాలన్నీ కూడా ఏర్పడ్డాయి. అందువల్ల సాగరము అని పేరు వచ్చింది సముద్రానికి. ఈ సముద్రానికి ఆ సగర చక్రవర్తి సహాయం చేసి ఉన్నాడు కాబట్టి, సగర చక్రవర్తి వంశంలోని వాడే రామచంద్రమూర్తి కాబట్టి రామచంద్రమూర్తి యొక్క కార్యానికి సముద్రుడు తప్పక సహాయం చేస్తాడు. అయితే రామచంద్రమూర్తి తపస్సు చేయాల, రామచంద్రమూర్తి దీక్ష తీసుకుని సముద్రుణ్ణి ప్రార్థించాలా. ప్రార్థిస్తే తప్పకుండా మార్గం కనపడుతుంది, ఆయన అనుగ్రహిస్తాడు సముద్రుడు అని చెప్పి విభీషణుడు చెప్పాడు. ఎప్పుడైతే విభీషణుడు ఆ మాట చెప్పాడు, వెంటనే ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు వీళ్ళు పోయి
రామచంద్రమూర్తికి ఆ మాట చెప్పారు. ఏమంటే సముద్రాన్ని దాటాలంటే ఇప్పుడు సముద్రుణ్ణి ప్రార్థించమని చెప్తున్నాడు విభీషణుడు అని చెప్పాడు. సరే, వెంటనే ఆ మాట తీసుకున్నాడు ఆయన. వినదగుని ఎవ్వరు చెప్పినా, అంటే ఎవ్వరు చెప్పినా రామచంద్రమూర్తి వింటాడు. ఏమంటే దైవం మానుష రూపేణ, ఎప్పుడు దేవుడు అనేటువంటి వాడు నేరుగా వచ్చి చెప్పడయా, ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడు అంటుంటారు. ఇప్పుడు లంకానగరానికి రాజ్యాధికారం ఇచ్చేసిన తర్వాత ఆ మొట్టమొదటిసారిగా విభీషణుడు చెప్పినటువంటి మాట అది కాబట్టి, సరే విభీషణుడి మాట ప్రకారమే సముద్రుని ప్రార్థిస్తాము అని చెప్పి ఆయన నిర్ణయించుకొని ఆ రామచంద్రమూర్తి దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకుని దర్భశయనము అంటారు. దర్భశయనము అంటే దర్భలు పరుచుకున్నటువంటి వాడై ఆ దర్భల మీద మొట్టమొదట తూర్పు ముఖంగా తిరిగి ఆ సముద్రుడికి నమస్కారం చేసి ఆ సముద్రుడిని ప్రార్థించి తర్వాత ఆ దర్భల మీద శయనించాడు. కుడి చేతిని తన శిరస్సు కింద పెట్టుకొని ఆయన శయనించాడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి సముద్రుణ్ణి చూడాలనే దీక్షతో ఉన్నాడో ఆ సమయంలో రావణాసురుడు ఏం చేశాడంటే శార్దూలుడు అని ఒక రాక్షసుడిని పంపించాడు ఇక్కడికి. అరే అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసిరా అని చెప్పి. అంటే రావణాసురుడి బాధ రావణాసురుడిది, ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి నేరుగా వచ్చి ఆ శార్దూలుడు ఆకాశ మార్గంలో నుంచి గమనించాడు. ఆకాశ మార్గంలో నుంచి గమనించి వెళ్ళిపోయినాడు. అంటే దిగితే వీళ్ళు కొట్టేస్తారని చెప్పి పైనుంచే చూసి వెళ్ళిపోయినాడు. రావణాసుడికి చెప్పేశాడు, అయ్యా అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, మీరేమి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఈ సముద్రాన్ని తరించడానికి రామచంద్రమూర్తి దీక్ష తీసుకుని ఉన్నాడు. తర్వాత ఆ విభీషణుడు కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ ఏదో మొత్తానికి కార్యక్రమం జరుగుతూ ఉంది. లంకా నగరాన్ని జయించడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పాడు. సరేరా, నువ్వు చెప్పింది నాకేం సరిగ్గా అర్థం కాలేదు, ఇంకా క్లియర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకొని రావణాసురుడు శుకుడు అనేటువంటి ఒక ఆయన పిలిచాడు. రాక్షసుడే, కామరూపధరులు, వాళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తారు. శుక, నువ్వు పోయి విచారించి రాబు, అక్కడ ఏముందో బాగా తెలుసుకోరా విషయాన్ని, వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టేసిరా అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత శుకుడు పక్షి రూపంలో వచ్చాడు. ఆకాశంలో పక్షి రూపంలో వచ్చి రాగానే ఏం చేశాడంటే వీళ్ళ పరిస్థితి అంతా గమనిస్తూ రావణాసురుడి యొక్క గొప్పతనాన్ని కూడా కొంచెం ప్రకటిస్తే వీళ్ళు భయపడతారేమోనని చెప్పి ఇక్కడికి వచ్చి ఏమనుకుంటున్నారు మీరు, రావణాసురుడు అంటే ఏదో సముద్రానికి వారధి కట్టాలా అది ఇది అనుకుంటున్నారు, మా రావణాసురుడి దెబ్బకు మీరు దెబ్బకు అయిపోతారా అది ఇది అని పైన పక్షి రూపంలో మాట్లాడేశాడు. అంటే మాట్లాడాల్సిన తీరులో కాకుండా కొంచెం ఎక్కువగా మాట్లాడి అదన ప్రసంగం చేశాడు. చేసేటువంటి నేరుగా వానరులు పైకి ఎగిరి గట్టిగా పట్టుకున్నారు. ఆ పక్షిని పట్టుకొని రెక్కలు ఇరిచేసారు. రెక్కలు ఇరిచి పక్కన వారేలా రెక్కలు ఏలాడుతున్నాయి, విరిచారనమాట. ఆ ఎముకలు ఇరిగిపోయినాయి. అప్పుడు ఆ శుకుడు ఏం చేశాడంటే గట్టిగా అరిచాడు, రామా 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 నన్ను చంపేస్తున్నారు, రక్షించు రక్షించు అని చెప్పి రాములు వారిని గురించి అరిచాడు. అప్పుడు రాముడు ఏమంటే, నాయన ఆయన చంపబాకండి, ఆ శుకుడు దూతగా వచ్చాడు, ఈయన దర్భసేనం మీద పండుకోన్నాడు రాములు ఆ సమయంలో, అని ఏం చేయొద్దు వదిలేసేయండి అన్నాడు. సరే అని చెప్పి వదిలేశారయ్యా. వదిలేసిన తర్వాత సరే రాములు వారి మాట ప్రకారం వదిలారే కానీ వీళ్ళకి ఇష్టం లే వదలడం. వదిలేసిన పాట చల్లగా పోతున్నాడు. చల్లగా కొంచెం దూరం పోయి వెనక్కి తిరిగి చూస్తూ ఉండు, రావణాసుడితో చెప్పి మీ సంగతి చూస్తాలి అన్నట్టుగా కళ్ళు ఎగరేశాడు. మీ అంత చేసేస్తాను అనుకుంటున్నారు కావాలన్నాడు. వెంటనే పోయి అంగదుడు పట్టుకున్నాడు. మళ్ళీ ఏరా, నువ్వు రాములు వారు వదలమంటే వదిలాం కానీ నువ్వే సామాన్యుడు ఉన్నట్లేవే అని మళ్ళీ పట్టుకొని కొంగ కింద నుంచి పైకి వాయించేశారనమాట. వాయించేస్తే రామా రామా అని మళ్ళీ వచ్చారు. రామా రామా అని మళ్ళీ వస్తే రాములు వారు ఏం చెప్పాడంటే, ఒరే మన విషయాలు తెలిసే వదిలేయండి వాడంటే, సరే రామా అని చెప్పి అటు కాదు సుగ్రీవుడు పోయి ఇప్పుడు వదలను వీడిని
నా మాట ఈ సమయంలో నువ్వు వినాలి. రాములు వారితో చెప్పాడు, నేను స్నేహితుడిని కదా, ఒకసారైనా నా మాట వినాలి కదా నువ్వు. శుకుణ్ణి ఇప్పుడు వదలం, సుగ్రీవాజ్ఞ అన్నమాట. వదలతాం, చంపేయం, బతికే ఉంటాడు. ఇప్పుడు కానీ వదిలితే మనం అనుకునే విషయాలన్నీ పోయి చెప్పేస్తాడు. అక్కడ మనం ఏం ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తాడు, మన కార్యానికి భంగం చేస్తాడు వీడు. కాబట్టి వీడిని కట్టేసి అక్కడ పెట్టి పెడదాం, మన పని అంతా ఆయన పాటు వదలదాంలే అన్నారు. విభీషణుడు కూడా సరే అన్నాడు. అప్పుడు ఆ శుకుణ్ణి బంధించేసి ఒక 10 మందిని కాపలా పెట్టారు. వీడు ఎక్కడికి రాత్రి వెళ్ళిపోతాడేమో అని వెళ్ళిపోనీయకుండా జైల్లో పెట్టినట్టుగా వాడిని తాళ్ళేసి కట్టేసేసి జాగ్రత్త చేసేసారు. రావణాసుడి దగ్గరికి బోనీలే. సరే, అంతవరకు జరిగిపోయింది. శుకుణ్ణి బంధించున్నారు. శుకుణ్ణి ఎప్పుడు వదులుతారనేది మనం తర్వాత తెలుసుకుంటాం. మన సేతుబంధనం అయ్యేంత వరకు వదలరు శుకుణ్ణి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఆ శార్దూలుడు వచ్చి తెలుసుకోపోయిన విషయం అంటూ ఏం లేదు ఇక్కడ. పెద్ద శుకుడు అన్ని విషయాలు తెలుసుకున్నాడు, కానీ పోయి చెప్పేదానికి అవకాశం లేకుండా చేశారు. రామచంద్రమూర్తి దీక్ష తీసుకుని కూర్చున్నాడు. 3 రోజులు అయిపోయింది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అనేక విధాలుగా సముద్రుని ప్రార్థించాడు. ఎన్ని విధాలుగా ప్రార్థించినా సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. మనం అనుకుంటాం 2 రోజులు జపం చేసిరా దేవుడు కనపడలేదు ఏంటి, అక్కడ రాములు వారు జపం చేస్తేనే కనపడలే, ఇంక మనం చేస్తే ఏం కనపడతాడు చెప్పండి. ఆ రాములు వారు 3 రోజులు చేస్తే అసలు సముద్రుడే కనపడలే. ఇప్పుడు 3 రోజులు అయిపోయిన పాటు ఇంకా ఆలస్యం అయిపోతుంది. ఇక మనం 48 రోజుల దీక్ష, సంవత్సరం దీక్ష పెట్టుకుంటే అక్కడ సీతను తీసుకురావాలి, రావణాసుడికి యుద్ధం చేయాలి కదా. అట్ట కాదు లక్ష్మణ, సామవేద దాన దండోపాయాల్లో ఈ దేవుళ్ళు కూడా మనం చెప్తే మంచిగా చెప్తే వినేటట్లేరు, మంచిగా ప్రార్థిస్తే అలివేయేటట్లేరు. ఒక్కసారి ధనుర్బాణాలు ఇట్టు అందుకో చూద్దాం సముద్రుడి సంగతి అన్నాడు అనమాట. సరే, లక్ష్మణస్వామి ధనుర్బాణాలు తెచ్చిచ్చాడయ్యా. ధనుర్బాణాలు తెచ్చిచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి ఎంత కోపం వచ్చిందంటే, ఈ సముద్రుడు కృతజ్ఞుడు, మా తాతలు ఎంత సహాయం చేసి ఉన్నారు, ఎంత సహాయం చేసినా కానీ ఇతనేమి ఇన్ని రోజుల నుంచి, నేను 3 రోజుల నుంచి కష్టపడి ప్రార్థన చేస్తుంటే ప్రాయోపవేశం చేసినట్టుగా ప్రాణానికి తెగించి నేను ఈ దర్భం మీద పండుకొని ప్రార్థించినా కానీ వినలేదు కదా అని చెప్పి ధనస్సు ఎక్కుపెట్టి ఒక 5-6 బాణాలు వదిలేశాడు. ఒక రకమైన బాణాలు. ఆ ఒక రకమైన బాణాలు సముద్రంలోకి వదిలితే సముద్రంలో ఉండేటువంటి అనేక జీవరాశులన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయి సముద్రం అంతా కూడా గందరగోళం అయిపోయింది అనమాట. భూనభోంతరాలంతా బద్దలయ్యేటువంటి శబ్దాలు, భూమి కంపించిపోయింది, లోపల ఉండేటువంటి జలచరాలంతా కూడా అల్లకల్లోలం అయిపోతున్నాయి. అయినా సముద్రుడు కనపడలేదు. ఇంత చేసినా కానీ సముద్రుడు కనపడకపోయే సమయానికి క్రోధ తామ్రాక్షుడైపోయినాడు ఆ యొక్క రామచంద్రమూర్తి. క్రోధ తామ్రాక్షుడైపోయి అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తామని బ్రహ్మాస్త్రం సంధించాడు. బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే సంధించాడో ఆ బ్రహ్మాస్త్రం సంధించంగానే లక్ష్మణస్వామి రాముల వారి చేయి పట్టుకున్నాడు. ఏమంటే, అన్నకు ఇంత కోపం రాగా నేను ఎప్పుడు చూడలేదు, ఇంకా ప్రళయం వచ్చేస్తుందేమో అన్నట్టుగా పట్టుకున్నాడు. అప్పుడు ఆ చెలియలి కట్ట దగ్గరుండేటువంటి సముద్రం రామచంద్రమూర్తి ఎక్కుపెట్టినటువంటి ఆ బ్రహ్మాస్త్ర దర్శనంతోనే ఒక్క ఆమడ దూరం వెనక్కి వెళ్ళిపోయిందట. భయానికి ఒక్క ఆమడ దూరం అంటే 8 మైళ్ళ దూరం వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం. ఎప్పుడైతే సముద్రం భయంతో వెళ్ళిపోయిందో ఈయన బాణ ప్రయోగం చేయబోతున్నాడు, లక్ష్మణస్వామి పట్టుకొని ఉన్నాడు. అప్పుడు ఆ సముద్రంలో నుంచి 8 మైళ్ళ వెనక్కి సముద్రం వెళ్ళిపోతే ఆ పారిపోయేటువంటి సముద్రం మీద బాణం వేయకూడదని చెప్పి గమ్మునున్నాడు ఈయన. అంటే సముద్రుడు భయానికి వెళ్ళిపోతున్నాడు కదా వెనక్కని. అప్పుడు సముద్రుడు దివ్యమాల్యాంబరధరుడై రక్త వస్త్రాలు, రక్త గంధము, రక్త పుష్పమాలికలు అన్ని ఎర్రగా ఉండేటువంటి పుష్పమాలికలు ధరించి దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో ఆ సముద్రంలో నుంచి అధినేత అయినటువంటి సముద్రుడు ప్రత్యక్షమైనాడు. ఆయన చుట్టూ అనేక ముఖాలు కలిగినటువంటి సర్పాలు, విష
విషాన్ని కక్కుతూ ఉండేటువంటి సర్పాలన్నీ కూడా ఆయన కూడా ఉన్నాయన్నమాట. అటువంటి స్వరూపంతో ఆ సముద్రుడు దర్శనమిచ్చాడు రామచంద్రమూర్తికి. ఇచ్చి, నాయన రామ, పంచభూతాలకు కొన్ని అవతులు అనేటువంటివి ఉన్నాయి, కొన్ని నిర్ణయాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ పంచభూతాలు వాటి వాటి యొక్క నిర్ణయాన్ని ఎప్పుడూ దాటకూడదు. నేను చెలియలికట్ట దాటడం కాకుండా చాలా లోతుగా ఉండి ఎవరకు దాటేదానికి వీలు కాకుండా చెయ్యాలి అనేటువంటి నిర్ణయం నాకు చేశారు కాబట్టి నేను ఇంత లోతుగా ఉండి మీరు సముద్రం దాటాలన్నా అనుజ్ఞ ఇయ్యలేదు, అవకాశం ఇయ్యలేదు. నేను అది నా ధర్మం, అది నా ధర్మాన్ని నేను అతిక్రమించకూడదు కదా అని చెప్పన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి ఆ సముద్రుని చూసి, అయితే ఇప్పుడు నేను రావణ సంహారం చేయాలంటే ఎలా చేయాలి? ఏం లేదు నాయన, నువ్వు వారధి కట్టి ఈ లంకను చేరచ్చు. నువ్వు సేతువును కట్టు. సేతువును కట్టినప్పుడు నీకు నేను సహకరిస్తాను. నేను సహకరించినందువల్ల సేతువు నిలబడుతుంది, నీకు మార్గం ఏర్పడుతుంది. అయితే ఈ సేతువును ఎవరు కట్టాలి అంటే మీ వానరుల్లోనే విశ్వకర్మ అంశతో పుట్టినటువంటి నలుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ నలుడి చేత గాని ఈ సేతువును గాని కట్టిస్తే నిలబడుతుంది. దానికి అన్ని విధాలా నేను సహకరిస్తాను అని చెప్పి ఆ సముద్రుడు చెప్పాడు. చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టున్నాడు కదా. అయితే సముద్ర, ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చేయకుండా వదిలిపెట్టేదానికి లేదు. నీ మీద ప్రయోగించాలని చెప్పి సిద్ధం చేశాను. ఇప్పుడు దీన్ని ఎక్కడే వేయమంటావంటే, అయితే రామ, ఈ నాకు ఉత్తర ప్రాంతంలో ద్రుమకుల్యము అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ద్రుమకుల్యం అనేటువంటి ప్రాంతంలో అనేక మంది దుర్మార్గులు, పాపాత్ములుగా ఉండేవాళ్ళు, దొంగలుగా ఉండేవాళ్ళందరూ కూడా నాలో నివసిస్తున్నారు. నా జలాన్ని తాగుతున్నారు, నాలో స్నానం చేస్తున్నారు. ఏందో వాళ్ళు నన్ను తాకినా, నాలో స్నానం చేసినా వాళ్ళు, ఆ దుర్మార్గులైనటువంటి వాళ్ళు నాకు చాలా ఇష్టపడడం లేదు. కాబట్టి అది చాలా అయిష్టంగా ఉంది ఆ ప్రాంతం నాకు. నీ బాణప్రయోగం అక్కడ చేస్తే ఆ దుర్మార్గులుగా ఉండే వాళ్ళందరూ కూడా నశిస్తారు అని చెప్పాడు. అప్పుడు ఆ సముద్రుడి ఆజ్ఞ ప్రకారంగా అనుజ్ఞ తీసుకుని ఈ రామచంద్రమూర్తి ఆ ద్రుమకుల్యం అనేటువంటి ప్రాంతంలో ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. నేరుగా బ్రహ్మాస్త్రం పోయి ఆ ద్రుమకుల్యం అనేటువంటి ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోయింది. సముద్రమేది, నీళ్ళని ఎండిపోయినాయి, అయితే విణికిపోయినాయి. అక్కడ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా అది ఒక్క పెద్ద మరుభూమి మాదిరి అయిపోయింది, అడవి అయిపోయింది అనమాట. భయంకరమైనటువంటి అడవిగా, అంటే ఈ రామచంద్రమూర్తి ప్రయోగించినటువంటి ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల మొత్తం అక్కడ ఏమీ లేకుండా ఎండిపోయినాయి అనమాట. అయితే ఆ బాణం లోపలికి వెళ్ళిపోయిందే భూమిలోకి, అక్కడ ఒక బావి ఏర్పడింది. పాతాళలోకం నుంచి పవిత్రమైన జలం పైకి వచ్చిందనమాట. అది ఒక తీర్థంగా ఏర్పడ్డది. తర్వాత ఆ అడవంతా కూడా భయంకరమైనటువంటి అడవిగా మారిపోయింది. ఆ అడవంతా మారిపోయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ మరు భూమికంతా కూడా శ్మశానం మాదిరి అయిపోయిందనమాట. కానీ దాన్ని అలాగా ఉన్నీయకుండా ఆయన ఏం చేశాడంటే రామచంద్రమూర్తి ఆ ప్రాంతానికి ఒక వరం ఇచ్చాడు. ఏమని అంటే, ఈ ప్రాంతంలో పశుపక్ష్యాదులన్నీ కూడా నివసించేదానికి, ఈ పశువులు మేసేదానికి అందమైనటువంటి గడ్డి ఏర్పడేటట్టు, ఆ గడ్డి ఏర్పడ్డ తర్వాత అనేక మంది తిరిగేదానికి వసతి ఉండేటట్టు, తర్వాత ఏమంటే పండ్లతో పూలతో నిండినటువంటి ఆ అడవంతా కూడా ప్రసిద్ధమయ్యి అక్కడ అనుకూలమైనటువంటి ఆ చెట్లు కానీ, అంటే మామూలుగా ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల మాడిపోయి అక్కడ చెట్లు చేమలు ఏమీ లేకుండా పోకుండా పండ్ల వృక్షాలు, ఫల వృక్షాలన్నీ ఉండేటట్టు పశుపక్షాదులకు అనుకూలమైనటువంటి అడవిగా మారిపోయేట్టు చేశాడనమాట. అంటే ఆ సముద్ర భాగం అంతా అడవిగా మారిపోయింది. దాన్ని మరుకాంతారము, మరుభూమి అన్నాం కదా,
భూమి కాకుండా కాంతారము అనేటువంటి పేరు వచ్చేటట్టుగా చేశాడు. ఆ బాణం దిగబడ్డ చోట ఏర్పడి ఒక కూపం, బావి ఏర్పడి వచ్చాయి. ఆ నీళ్లు పవిత్రమైనటువంటి నీళ్లు, దాన్ని వ్రణకోపము అనేటువంటి పేరుతో ఆ తీర్థం ఏర్పడ్డదట. ఆ విధంగా ప్రసిద్ధి చెందింది. తరువాత ఇక మీరు సేతువును సిద్ధం చేయండి అని చెప్పి రామచంద్రమూర్తి దగ్గర సెలవు తీసుకుని సముద్రుడు అదృశ్యమైపోయినాడు. సముద్రుడు చెప్పినటువంటి మాటలు వీళ్ళందరూ వింటూనే ఉన్నారు. వెంటనే నలుడు వచ్చేసాడు అక్కడికి. నలుడు వచ్చి, రామచంద్ర, నేను నిర్మాణం చేస్తాను సేతువును, ముందుగా నేను చెప్పడం ఎందుకని చెప్పి నా గొప్ప నేను చెప్పకూడదని గమ్మునున్నాను, కానీ నేను దీని మీద సేతువు నిర్మించగలను. ఆ శక్తి మా తండ్రి ప్రభావం వల్ల నాకు ఉన్నది, నేను అన్ని విధాలా జాగ్రత్తగా చేయగలనని చెప్పి అన్నాడు. ఆ విశ్వకర్మ ప్రభావం, వరము ఉంది నలుడికి, ఋషుల శాపము ఉందన్నమాట. ఏమంటే నలుడు చిన్నప్పుడు అనేకమైన సాలగ్రాములన్నీ ఎత్తుకోపోయి నీళ్లలో వేసేవాడు అనమాట. చిన్నపిల్లగాడప్పుడు ఆ సాలగ్రాములు, దేవతార్చన విగ్రహాలన్నీ తీసుకోపోయి నీళ్లలో వేస్తుంటే ఋష్యాదులు ఏం చేశారంటే, ఒరి నల, నువ్వు ఏ వస్తువు నీళ్లలో వేసినా మునగదు అని శాపం పెట్టారు. కాబట్టి ఆ శాపం ఇప్పుడు వరమైంది ఆయనకు. ఇక విశ్వకర్మ యొక్క అనుగ్రహం ఉంది. అందువల్ల ఏంటంటే, నేను నా చేతి గుండా ఏది చేసినా నీళ్లలో మునగదు, కాబట్టి నేను ఆ సముద్రుడి యొక్క అనుగ్రహంతో నేను నిర్మిస్తాను సేతువుని నలుడు అన్నాడు. సరే, రామచంద్రమూర్తి సిద్ధం చేశాడు. సిద్ధం చేసి అందరినీ కూడా సిద్ధపరిచి, నాయనలారా, మీ శక్తికి సంబంధించి మీరు చెట్లు కానీ రాళ్ళు కానీ, ఇంకా రామసేతు అంటారు కదా దీన్ని, ఆ రామసేతువును నిర్మించేదానిగా మీ శాయశక్తులా సహాయం చేయండి అని చెప్పి అన్నాడు. వెంటనే వానర సమూహాలు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా, అందరూ బయలుదేరేసి అక్కడి నుంచే మొదలు పెట్టారు చెట్లు బెరకడం. ఒక్కొక్క చెట్టు బెరికేది తీసుకొచ్చి సముద్రంలో వేసేసేది. 5-6 చెట్లు తెస్తున్నారు కొంతమంది, 50 చెట్లు, కొంతమంది కొండలు, కొండ శిఖరాలు, తృణము, గడ్డి, ఏది దొరికితే అది మొత్తం సముద్రంలో వేసేయడమేనమాట. ఆ విధంగా చేస్తే ఈ 10 యోజనములు అంటే 10 ఎనుముదులు 80 మైళ్ళ ఎడల్పు, 800 మైళ్ళ పొడుగు ఏర్పాటు చేస్తున్నాడు ఈ యొక్క సేతు. దారం పట్టినట్టుగా కరెక్ట్గా మనం రోడ్లు వేసేటప్పుడు లైన్ లాక్కుంటామే, అట్టా సంసిద్ధంగా కరెక్ట్గా పెట్టుకొని ఆ నలుడు అనేటువంటి ఆయన నిర్మాణం చేస్తుంటే, నలుడికి కావాల్సినటువంటి సామగ్రి అంతా వానరులందరూ తెచ్చి సమర్పిస్తున్నారు. ఒక్కొక్కరు 2 కొండలు తెస్తున్నారు, 3 కొండలు తెస్తున్నారు. అక్కడ ఉండే పెద్ద పెద్ద రాళ్ళు, అక్కడ శుభ్రంగా ఉండేవన్నీ ఏరుకొని వచ్చి సముద్రంలో వేస్తున్నారు. నలుడి చేతికి ఇవ్వాలైతే నలుడి చేతికి ఇస్తే, నలుడి చేతికి ఉండా పెడితే అది మునగదన్నమాట. ఆయన నిర్మాణం చేస్తున్నాడు, జరుగుతూ ఉంది. మొట్టమొదటి రోజు 14 యోజనాల నిర్మాణం జరిగిపోయింది. సేతు ఎంత వేగంగా చేస్తున్నారో చూడండి. 2వ రోజు 20 యోజనాలు జరిగింది. 3వ రోజు 21 యోజనాలు కట్టేశారు. 4వ రోజు 22 యోజనాలు కట్టారు. 5వ రోజు 23 యోజనాలు కట్టారు. మొత్తం 100 యోజనాలు పూర్తయిపోయింది. 10 యోజనాలు వెడల్పున, 100 యోజనాలు పొడుగుతో ఈ ఎక్కడెక్కడ ఉండేటువంటి అరణ్యాల్లో ఉండేటువంటి రాళ్ళు, చెట్లు అన్నీ కూడా తీసుకొచ్చి రామనామం చేస్తూ ఆ యొక్క సేతువును బంధించేశారు. సేతు నిర్మాణం పూర్తయిపోయింది. అందుకే చిన్న కథ కూడా చెప్తారు, మా చేతనైనటువంటి సహాయం అని చెప్పి ఒక ఉడత కూడా ఆ సముద్రంలో మునిగి వచ్చి తర్వాత మట్టిలో పొల్లాడి మళ్ళీ పోయి ఆ మట్టిని కూడా వేసిందయ్యా రామ సహాయంగా. అప్పుడు రామచంద్రమూర్తి ఆ ఉడతను చూసి సంతోషపడి తన చేత్తో నిమిరాడు. అందువల్ల 3 నామాలుగా ఉడత మీద ఏర్పడ్డాయి అని చెప్పి కూడా అంటారు. అది నిజంగానే అబద్ధం కానీ ఆ సందర్భంలో రామచంద్రమూర్తి అభిమానాన్ని పొందింది కదా ఉడత, ఆ మాట చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. తర్వాత ఈ సేతు నిర్మాణం జరిగింది. సేతువు నిర్మాణం పూర్తయిన పాటనే విభీషణుడు ఏం చేశాడంటే, తన 9 సహాయకులుగా ఉండేటువంటి మంత్రులతో అవతల తీరం వెళ్ళిపోయినాడు. లంకానగరం దగ్గరికి వెళ్ళిపోయి
ఆ లంకా నగరంలో నుంచి రాక్షసులు ఎవరు రాకుండా జాగ్రత్తగా అక్కడ కాపలా కాస్తున్నాడు ఆయన. రామచంద్రమూర్తి లక్ష్మణుడు వాళ్ళు ఈ వైపు ఉన్నారు. ఈ వైపు ఉన్న తర్వాత సుగ్రీవుడు ఏం చెప్పాడంటే, ఈ 100 యోజనాలు 100 యోజనాలు మీరు నడవకూడదు, మేము మోసుకెళ్తామని చెప్పి అంగదుడేమంటే లక్ష్మణస్వామిని ఎత్తుకున్నాడు. అదేవిధంగా రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామిని అధిరోహించాడు. అధిరోహించిన తర్వాత ఈ సుగ్రీవ సమేతంగా ఈ వానరులందరూ కూడా సంతోషంగా ఆ సముద్రం మీద ప్రయాణిస్తూ ఆ లంకా నగరం వైపు పోతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి సముద్రం దగ్గర ఉండేటువంటి వాళ్ళు రామాలయ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు. చూడండి, మీరు సముద్ర తీరంలో ఉండేటువంటి పాళ్యాల్లో ఎక్కడ గమనించినా రాముల వారి దేవాలయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని ఉంటుందో తెలుసా? ఆ సముద్రం మీదకు వీళ్ళు వేటకి వెళ్తారు. వేటకి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏ అపకారం చేయకుండా ఉండాలంటే రాముల వారిని కానీ వాళ్ళు పూజిస్తే రాముణ్ణి చూస్తే సముద్రుడికి భయం అన్నమాట. అంటే సముద్రుడు ప్రత్యక్షమైనాడు కదా రాముల వారికి, అందువల్ల నీవు మీ వాళ్ళకి ఏ హాని చేయనని చెప్పాడు కదా. అందువల్ల రాముడి యొక్క అనుగ్రహం వల్ల రామభక్తులకు ఏ హాని చేయడు సముద్రుడు. అందువల్ల రామాలయాలు అక్కడ కట్టడం అనేటువంటిది, పూజించడం అనేటువంటిది ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నది. తరువాత లంకా నగరం దగ్గర ఆ అవతల తీరానికి ఈ ఉత్తర తీరం నుంచి దక్షిణ తీరానికి వెళ్ళిపోయినారు. అంతా సైన్యం అంతా కూడా ఆ సాగరాన్ని దాటుతూ ఉంటే ఆ సేతువును చూసి ఆశ్చర్యపోయి, ప్రపంచంలో 3 లోకాల్లో ఇప్పటి వరకు ఇంత గొప్ప పని చేసిన వాళ్ళు ఎవరు లేరు, నభూతో నభవిష్యతి, సముద్రానికి వంతెన కట్టిన వాళ్ళు ఎవరున్నారు? రామచంద్రమూర్తి తప్ప. అప్పుడు దేవతలందరూ, యక్షులు, కిన్నరులందరూ, ఆ విద్యాధరులందరూ ఆకాశంలో వచ్చి రామచంద్రమూర్తి వాళ్ళ యొక్క పరివారం మీద పూలవాన కురిపించారట. పూలవాన కురిపిస్తే ఆ సంతోషంగా దేవతలు కురిపించినటువంటి ఆ వానకు తడుస్తూ, ఆ పుష్పవృష్టిలో తడుస్తూ ఆ సైన్యం అంతా కూడా రామచంద్రమూర్తి యొక్క దండు, రామ సైన్యం అన్నమాట, అంతా లంకానగర తీరానికి, సముద్ర తీరానికి చేరింది. చేరిన తర్వాత వెంటనే రాముడు ఏం చెప్పాడంటే, అందరూ కూడా గరుడ వ్యూహాన్ని పన్నమన్నాడు. గరుడ వ్యూహంలో ఉండాలి, ఎట్టంటే అటు ఉండకూడదు ఇక్కడ అని చెప్పి ఆ గరుడ వ్యూహాన్ని పన్నారు. ఆ గరుడ వ్యూహాన్ని పన్నిన తర్వాత రెక్కలు ఉంటాయి కదా, రెక్కల ప్రాంతంలో కుడి రెక్క వైపు వృషభుడు, ఎడమ రెక్క వైపు రక్షకుడుగా గంధమాదనుడు, ఆ శిరస్సు దగ్గర రామలక్ష్మణులు, వక్షస్థలం దగ్గర అంగదుడు, మధ్యలో ఈ పుచ్చస్థానం వెనక స్థానంలో తోక దగ్గర సుగ్రీవుడు, మధ్యలో జాంబవంతుడు మొదలైనటువంటి ప్రముఖులందరూ కూడా రక్షిస్తూ ఉండగా గరుడ వ్యూహము ఏర్పాటు చేశారు. గరుడ వ్యూహం ఏర్పాటు చేసి అందరూ సిద్ధమైన తర్వాత అప్పుడు శుకుణ్ణి తీసుకువచ్చారు. కట్టేసి ఉన్నారే శుకుణ్ణి. నాయన శుక, నీవు సుఖంగా ఉన్నావు కదా, మా ఏర్పాట్లన్నీ చూసావు కదా, ఇప్పుడు పోయి నీ రావణాసుడికి ఏం చెప్తావో చెప్పు అని చెప్పి అప్పుడు శుకుడిని వదిలేశారు. ఆ శుకుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాళ్ళ దగ్గర. అప్పుడు ఆ శుకుడు శరవేగంతో అక్కడి నుంచి బయలుదేరినటువంటి వాడై రావణాసుడికి ఈ వృత్తాంతం చెప్పడానికిగా వెళుతున్నాడు. ఆ శుకుడు వెళ్ళి రావణాసుడితో చెప్పిన తర్వాత ఆ శుకుడి మాటలు విని రావణాసుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.